తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నెంబర్ 9704260669. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ ఇల్లు చావలి హైమావతి అనే ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. ఈ వ్యభిచార గృహం అనేది నిర్వహించడానికి ఇది కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకి కంపార్ట్మెంట్లుగా రూమ్స్ కనబడుతున్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు. ఇందులో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ వేశ్య కేంద్రాలను నిర్వహించడం అనేది తప్పు. వాళ్ళకి తెలిసినా కూడా ఇది పర్మనెంట్ గా రన్ చేస్తున్నారు. దాని మీద మేము అక్టోబర్ నెలాఖరులో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ కి పంపించాం. మేము రైడ్ చేసినప్పుడు ఒక మైనర్ గారు కూడా వ్యభిచార వృత్తిలోకి తల్లి తీసుకొచ్చింది. వారిని కూడా అరెస్ట్ చేశాము. ఇప్పటి వరకు కోర్టు వారు సంతృప్తి చెంది ఇప్పటికి కూడా అంటే దాదాపు 60 రోజులు అవుతుంది. బెయిల్ కూడా మంజూరు కాలేదు. చట్టం అనేది చాలా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. 60 రోజులకి ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. దీన్ని మేము సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారి దృష్టికి తీసుకెళ్లి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లా వ్యభిచార గృహాలు నిర్వహించబడుతుంది, దీన్ని సీజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి 1 year పాటు దీన్ని క్లోజర్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్ మేరకు ఈ రోజు మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఎంఆర్ఓ గారు, మా సిఏ గారు, నేను వచ్చి దీన్ని పంచనామా నిర్వహించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇల్లు అద్దెకిచ్చే ముందు వారు నివాసం ఉండడానికి అడుగుతున్నారా, అదర్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అంటే ప్యాకెట్లు ఆడడానికి, వ్యభిచార గృహానికి కానీ ఇతర యాక్టివిటీలకు అడుగుతున్నారనేది మీరు వెరిఫై చేసుకోవాలి. లేని పక్షంలో మీరు అద్దెకిచ్చిన ఇల్లు కూడా ఇట్లాగే సీజ్ చేసి కోర్టు వారి ముందు పెడతాము. దాని ప్రకారం ఈ ఇల్లు సీజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి అందరూ కూడా ఒకసారి అద్దెకిచ్చిన వ్యక్తులు అందరూ కూడా, మీ ఓనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు ఎవరికి అద్దెకిచ్చారు అనేది మరొకసారి పరిశీలించుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. యాక్చువల్గా మేము కేసులు తీసినప్పుడు 2015 నుంచి ఉన్నాయి. ఈ అమ్మాయి మీద ఇది 3వ కేసు. ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చిన వెంటనే మేము రంగంలో దిగిన వెంటనే ఇక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని మాకు వచ్చిన చుట్టుపక్కల వారు కంప్లైంట్లు ఇచ్చారు. ఇట్లా ఎవరు అరికట్టట్లేదు అనే కంప్లైంట్ మీద మేము వచ్చాము. వచ్చినప్పుడు ఒక మైనర్ గారులతో పాటు వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారు, వీటిలో దొరికారు. ఇవన్నిటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇందులో వ్యభిచారం నిర్వహించే నిర్వాహకుల్ని, దాని మీద డిపెండ్ అయ్యి కమిషన్ తీసుకునే ఏజెంట్లని అందరినీ కూడా అరెస్టులు చేసి రిమాండ్ పంపించాం.